రాజుగారు తన భవిష్యత్తు జ్ఞానం తెలుసుకోవాలనుకున్నా. ఇద్దరు భవిష్యత్తు జ్ఞానం చెప్పగలిగిన పండితులను పిలిచాడండి. ఇప్పుడు ఇద్దరు చెప్పడానికి మొదలుడు చెప్పాడు, నీ అంతటి దురదృష్టవంతుడు ఎవడు లేడు రాజా. నీ చేతులతోనే భార్యని సమాధి చేస్తావు, నీ చేతులతోనే పిల్లల్ని సమాధి చేస్తావు, ఇంత దురదృష్టవంతుడు ఎవరో ఉండరు రాజా అన్నాడు. అరే ఈయన ముందు వేసేయండి, బయట తీసుకెళ్ళి అన్నాడు. బయట తీసుకెళ్ళి వేసారు. రెండో వాడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. సేమ్ జాతకం వీడు కూడా చెప్పాలి. ఇప్పుడు రాజా నీ అంత అదృష్టవంతుడు ఎవరో లేరు రాజా. నీ ఆయుష్ ఎంత బలమైందంటే నీ భార్య ఆయుష్ కంటే, నీ పిల్లల ఆయుష్ కంటే నీ ఆయుష్ చాలా బలమైంది రాజా అన్నాడు. ఆడు చెప్పింది ఒకటే, ఈడు చెప్పింది ఒకటే, కానీ ఈడు ప్రజెంటేషన్ బాగుంది. అంటే నీ భార్య ఆయుష్ తొందరగానే వెళ్ళిపోద్ది, నీ పిల్లల ఆయుష్ కూడా తొందరగానే వెళ్ళిపోతాయి, కానీ నువ్వు గట్టి పిండం, నువ్వు ఉంటావని చెప్పాడు. వెంటనే మెడలో హారం తీశాడు, ఆడి మెడలో వేశాడు. ఆడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటే, కానీ అది కాస్త మృదువుగా, కాస్త ఇంపుగా మాట్లాడాడు. అది ఆయనకి హృదయానికి హత్తుకున్నట్టుంది. కనుక మనం కూడా ఎలా చెబుదాం? మృదువుగా. ఎలా మాట్లాడదాం? మృదువుగా, ఇంపుగా మాట్లాడే ఆ కృపను దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్.